కర్నూలు జిల్లా కోడుమూరులో వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఇన్ఛార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ భారీగా మహిళలు పాల్గొని సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి 4,81,10,000 చెక్కును అందుకున్నారు. కులం చూడం మతం చూడం పార్టీ చూడం మధ్య దళారీ లేకుండా ఏకంగా లబ్ధిదారుల అకౌంట్లోకి పథకాలు బటన్ నొక్కుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలంటే సతీష్ను వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని మహిళలకు పిలుపునిచ్చారు కూడా చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆహారం ఏదైతే మధ్యాహ్న భోజనం పథకం ఉందో దాంట్లో పెట్టే గుడ్డు కానీ చిక్కీలు కానీ ఏ రోజు ఏ రకమైనటువంటి కూరగాయలు ఉండాలి, పిల్లలకు పౌష్టికాహారం లభించే విధంగా ఏ విధంగా ఉండాలనే శ్రద్ధ తీసుకుంటున్నాడు అంటే అటువంటి నాయకుడిని మనము గుండెల్లో పెట్టుకోవాల్సిన బాధ్యత మనందరికీ కూడా అని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేసుకుంటాం. అది కూడా పోయినసారి తెలుగుదేశం గవర్నమెంట్లో మధ్య దళారీల ద్వారా వాళ్ళకి ఎవరైతే డబ్బులు ఇస్తే వాళ్ళకే పనులు చేసే పరిస్థితులు ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, కులం చూడం మతం చూడం పార్టీ చూడం లేదు, మీ అకౌంట్లోకి వస్తున్నాయి. ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ప్రోగ్రాంలో బటన్ ఒత్తుతున్నారు, మీకు వస్తున్నాయి. కాబట్టి దయచేసి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. రాబోయే 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మనం పోగొట్టుకుంటే మన భవిష్యత్తు మళ్ళీ 50 సంవత్సరాల వెనక్కి పోతామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ఇన్ని కార్యక్రమాలు గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం ఉన్నందుకు నిజంగా మేము గర్విస్తూ, మేము ఎక్కడికి పోయినా కూడా తలెత్తుకొని బతికే విధంగా, ప్రజల్లో ఎక్కడ తిరిగినా కూడా మేము గర్వంగా ఉండే విధంగా మా నాయకుడు ప్రజలకు పాలన అందిస్తున్నాడని చెప్పి తెలియజేసుకుంటూ, మీ అందరి సహాయ సహకారాలతో మన ఇన్ఛార్జ్ కోడుమూరు ఇన్ఛార్జ్ మళ్ళీ కోడుమూరులో వైఎస్ఆర్ జెండా ఎగరేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.